హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో మనకి నీట్ పీజీ 2026కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మన దగ్గర మీకు నీట్ పీజీ 2026కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ కేటగిరీ అండ్ MQ1, MQ2, MQ3లో డైరెక్ట్గా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరికైనా మీకు మన గైడెన్స్ కానీ లేకపోతే సర్వీస్ కానీ కావాలి అని అంటే మీరు తప్పకుండా మన ఆఫీస్కి విజిట్ చేయొచ్చు, లేదంటే కాల్ కూడా చేసి మాట్లాడచ్చు. సో నంబర్స్ వచ్చేసి మనకి 9849966500 అండ్ ఇంకొక నంబరు 9849996500. సో ఈ నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఏ క్యాట్ కానీ బీ క్యాట్లో MQ1, MQ2 అండ్ MQ3 కూడా ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన గైడెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే, సో మరిన్ని అంటే ఇంకా పెరగనున్న పీజీ మెడికల్ సీట్లు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ ఈరోజే రావడం జరిగింది. సో గవర్నమెంట్ కాలేజీల్లో మంజూరు చేయాలని చెప్పేసి NMCని కోరిన DME. సో MD/MS కోర్సుల్లో 465 సీట్ల కోసం దరఖాస్తు. సో 465 సీట్లు అంటే మామూలు విషయం కాదు. సో ఈ అకాడమిక్ ఇయర్కి 2026 అండ్ 27 అకాడమిక్ ఇయర్ కోసము ఈ 465 సీట్స్ పెంచాలి అని చెప్పేసి DME అయితే కోరడం జరిగింది. సో ఇది ఒకసారి డీటెయిల్గా మీకు వినిపిస్తాను. రాష్ట్రంలోని గవర్నమెంట్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో పీజీ సీట్లు పెరగనున్నాయి. ప్రస్తుతం 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 1266 సీట్లు ఉన్నాయి ఇప్పటి వరకు. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకునేది. అయితే దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ కోర్సుల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు అందుబాటులోకి తేవాలని NMC నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లు పెంచుకునేందుకు ఆసక్తి ఉన్నటువంటి కళాశాలల వివరాలు తమకు అందజేయాలని NMC ఇటీవల సూచించింది. దీంతో వైద్య విద్యా సంచాలక కార్యాలయం DME సర్కారు కాలేజీల్లో ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 465 సీట్లు మంజూరు చేయాలని NMCకి వివరాలను అందజేసింది. వీటిలో సగం సీట్లను అనుమతించినా కూడా రాష్ట్రంలో ఈసారి సర్కారు పీజీ సీట్ల సంఖ్య 1500 దాటే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పటికే ఆల్రెడీ 1266 సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో. అండ్ ఇందులో ఇప్పుడు అడిగినటువంటి రిక్వెస్ట్ చేసిన 465 సీట్స్లో ఒక సగం ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 1500 అయితే క్రాస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. తర్వాత జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, ఆర్థో, ENT, గైనకాలజీ ఇట్లాంటి స్పెషాలిటీ విభాగాల్లో MD/MS కోర్సుల్లో సీట్లు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు దొరుకుతాయని అకాడమిక్ DME శివరాం ప్రసాద్ తెలిపారనమాట. సో ఇక మనకి MBBS సీట్లు వచ్చేసి తెలంగాణలో 4140 సీట్లు ఉన్నాయి. ఈ మేరకు సీట్లు కళాశాలల్లో కల్పించిన సౌకర్యాల వివరాలను NMC వార్షిక నివేదిక యాన్యువల్ రిపోర్ట్ అనమాట ADRలో DME సమర్పించింది. MD/MS బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు 1266 ఉన్నాయని, సూపర్ స్పెషాలిటీ సీట్లు 127 ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు. కొన్నేళ్ళుగా రాష్ట్రంలో UG వైద్య కళాశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త కళాశాలలన్నింటిలో ఒక బ్యాచ్ పూర్తయ్యే వరకు DME ప్రతి సంవత్సరం ADR సమర్పించి 2వ సంవత్సరానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఇప్పటికే వివరాలు పంపారు. సో MBBS సీట్లేమో గవర్నమెంట్ కాలేజెస్లో 4140 ఉన్నాయని చెప్పేసి ADR అయితే పంపడం జరిగిందనమాట. సో ఇది UGకి సంబంధించింది. బట్ పీజీ మెడికల్ సీట్లు అయితే మనకి ఈ సంవత్సరం 465కి అయితే రిక్వెస్ట్ పంపడం జరిగింది లెటర్. సో దాంట్లో మరి ఎన్ని యాక్సెప్ట్ చేస్తారు, మనకి ఎన్ని సీట్లు వస్తాయి గవర్నమెంట్ కాలేజీలో అనేది తెలియాల్సి ఉందన్నమాట. సో చూద్దాము ఈ సంవత్సరం ఇంకా ఎన్ని సీట్లు పెరుగుతాయి ఏంటి అనేది. సో లాస్ట్ ఇయర్ చాలామంది 25లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇంకొక రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పేసి చాలా వెయిట్ చేశారు. బట్ చివరికి అది లేకుండా పోయింది. సో దానివల్ల చాలామంది అయితే లాస్ అయ్యారు. అదేవిధంగా సీట్స్ కూడా చాలా వరకు వేకెంట్గా మిగిలిపోయాయి అనమాట. సో ఈ సంవత్సరం అలాంటి సిచ్యువేషన్ ఉండకుండా ఉండాలి అని అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ముందుగానే మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా ట్రై చేయండి. సో అందుకోసం అని చెప్పేసి మీకు
ఈ ఏ కేటగిరీ కానీ లేదంటే మేనేజ్మెంట్ కోటాలో తెలుసు కదా మీకు MQ1 MQ2 అంటే ఎన్ఆర్ఐ కోటా, MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. ఈ విధంగా మీకు కోటాస్ అయితే ఉంటాయి. దాంట్లో మీరు ఎంత పే చేయగలరు ఏంటి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ కోటాలో అయితే ఆబ్వియస్గా మీకు ఎన్ఆర్ఐ కోటా లేదంటే అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు, లేదంటే తక్కువ కూడా ఉండొచ్చు. అది కాలేజీని బట్టి కానీ లేదంటే కోర్స్కు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఎవరికైనా MQ3లో సీట్స్ కావాలనంటే డైరెక్ట్గా మీరు 9849068590 నంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. సో ఇక అది కాకుండా ఏ క్యాట్ అయినా వేరే బీ క్యాట్ అయినా మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ ఏదైనా కావాలనంటే తప్పకుండా మన ఆఫీస్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో 9849966500 9849966500. సో ఈ 2 నంబర్లో ఏదైనా కాల్ చేయొచ్చు. అండ్ అడ్రస్ వచ్చేసి మెంటల్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది మన ఆఫీస్. సో ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మీకు స్క్రీన్ పైన స్క్రోలింగ్లో మీకు ఒక QR కోడ్ కూడా చూపిస్తుంది కదా. సో అది మీరు స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు వాట్సాప్ గ్రూప్లో, ఫ్రీ వాట్సాప్ గ్రూప్ అది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. గ్రూప్ ఫ్రీయే కాబట్టి మీరు దాంట్లో జాయిన్ అయిపోయి మీరు అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. సో QR కోడ్ స్కాన్ చేసిన వస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించిన గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది ట్యాప్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోతారు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.